హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకున్నా. నేను డైట్ స్టాప్ చేసినప్పుడు 71.50 ఉన్నానండి. ఇది జూన్ 14న. ఇంకెంత పెరుగుతానా అని డౌట్గా ఉంది. అంటే కొద్ది లిమిట్గానే ఉన్నానండి. ఈరోజు నా వెయిట్ చూసుకుంటే 72.65 ఉన్నానండి. ఇంకా డైట్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని నేను అనుకుంటున్నానండి. రేపటి నుంచి అయితే డైట్ స్టార్ట్ చేస్తానండి. అంటే ఈరోజు కొన్ని తినాలనిపిస్తున్నాయి, అవన్నీ తినేసి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి మేము బయటికి వెళ్ళామండి. ఇడ్లీ అండి, చిన్న హోటలండి, రోడ్డు పక్కన ఉంటుంది. 4 ఇడ్లీలు ఇచ్చారు, నేను ఒకటి తినేసాను. ఆ తర్వాత వీడియో తీద్దామని అప్పుడు అనిపించింది, అప్పుడు వీడియో తీసానండి. ఈ చిన్న హోటల్లో ఇడ్లీ చాలా బాగుంటాయండి. ఇడ్లీ అనే కాదు, టిఫిన్లు అయితే చాలా బాగుంటాయి ఒక్కోసారి. ఇదిగోండి రేకులు ఉన్నాయి చూడండి, అదే అంత చిన్న హోటల్ ఇది. కాకపోతే లోపల అంతా నీట్గా చేస్తున్నారు. చూసామండి, చూసే తీసుకున్నాం. తీసుకో. పూరి ఒకటి తీసుకున్నాను తర్వాత. ఇడ్లీ కంట వడ ఇంకా చాలా బాగుందండి. కారం కారంగా కూడా ఉంది, చాలా బాగుందండి వడ. ఇడ్లీ కూడా బాగుంది. కాకపోతే బెంగళూరు వాళ్ళు వేసుకునే పిండితో అండి, దోసల పిండితో వేసింది. అది తినేసిన తర్వాత పూరి కూడా తీసుకొచ్చారండి. పూరీల్లోకి ఆలు శనగపిండితో చేసిన కూర అండి, చాలా బాగుంటుంది కదండి. నాకు చాలా ఇష్టం అండి. ఇంకా పూరి కూడా తినేస్తున్నానండి. మళ్ళీ రేపటి నుంచి డైట్ కదా, ఇదే అనుకోవడం అండి. రేపటి నుంచి డైట్ కదా, ఈరోజే బాగా తినేద్దాం అని. ఇంక బ్రేక్ఫాస్ట్ ఒకటే బయట అండి. ఇంకా లంచ్ అంతా ఇంట్లోనే, నాకు ఇష్టమైన ఫుడ్డే వండుకొని తింటానండి. డిన్నర్ కూడా ఇంట్లోనే చేస్తాను. కాకపోతే నేను వెయిట్ స్టాప్ చేసినప్పుడు 71.50 ఉన్నానండి. ఇది జూన్ 14కి అలా ఉన్నాను, అంత వెయిట్ ఉన్నాను. ఇప్పుడు 72.65 అండి. అంటే కేజీ 150 అండి. 1 కేజీ 150 గ్రామ్స్ పెరిగాను అంతేనండి. పూరి కూడా చాలా బాగుందండి. నేను లిమిట్గా ఉండడం వల్లే ఇంత తక్కువ పెరిగానండి, లేకపోతే 2 కేజీస్ వరకు అయిపోనేమో. మేబీ నాకు అంత తెలియదు. కానీ పెద్ద ఎక్కువ ఏం పెరగలేదు కదా అని నేను అనుకుంటున్నానండి. ఇంక నేను డైట్ చేసిన వీడియోలు మీకు అప్లోడ్ చేస్తానండి.